ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో తామర పురుగు నివారించుకునే మందు ఏమైనా మార్కెట్లో ఉందంటే ఎఫ్ఎంస్ కంపెనీలో రోగర్గా చెప్పుకోవచ్చు. ఈ రోగర్ అనే మందు వాడుతున్నప్పుడు దీని కాంబినేషన్లో రైతులు యొక్క వాడేది బేర్ కంపెనీలో జంపు, ఏ కంపెనీ అయినా పర్లేదు అక్టారా లిక్విడ్, అస్పేటు, లేదనుకుంటే టాటా కంపెనీలో హంకు. ఈ కాంబినేషన్లు కలిపి రైతులు వాడుతూ ఉంటారు. మరి ఏ మందు కాంబినేషన్ కలిపినప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది, మనం పెట్టినటువంటి పెట్టుబడికి న్యాయం జరుగుతుందా అనేది తెలుసుకొని కనుక రైతులు వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మరి ఏ మందు కాంబినేషన్లో మనకు ఎంత పెట్టుబడి అవుతుంది, దానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు ఈ ఎఫ్ఎంస్ కంపెనీలో ఉన్నటువంటి రోగర్ అనే మందు చూస్తే మనకు డైమెథడ్ అండ్ టెక్నికల్ అనేది ఉంటుంది 30%. ఇది మనకు ఈసీ రూపంలో ఉంటుంది. ఈసీ అంటే ఎమిల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం. ఇది మనకు వచ్చేసి ఆర్గానోఫాస్ఫేట్ అనే గ్రూప్ సంబంధించినటువంటి కెమికల్ చెప్పవచ్చు. ఇది గ్రూప్ మనం 1B అంటాం. రోగర్ అనేది రసం పీల్చే పురుగులపైన ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం. దాంతోపాటు కాండం తొలిచే పురుగును కూడా నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు కనుక చూస్తే మనకు ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి సమస్య తామర పురుగు సమస్య. ఈ తామర పురుగుతో పాటు కొంతమంది రైతులకు ఎర్రనల్లి సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఈ రోగర్ అనే మందు మనకు వచ్చేసి తెల్లదోమకు, తామర పురుగుకు, ఎర్రనల్లికి, పేనుబంక, పినల్లికి పనిచేస్తుంది. దాంతోపాటు కాండం తొలిచి పురుగును కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు దీనిలో చాలా రకాల కాంబినేషన్ వాడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా తక్కువ పెట్టుబడితో ఏ కాంబినేషన్ వాడుకుంటే మనకు రైతుకు ఎక్కువ రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది అనేదే ఈరోజు మరి ఈ వీడియోలో టాపిక్ అండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇక ముందుగా చూస్తే ఉన్నటువంటి ఎఫ్ఎంస్ కంపెనీలో కావచ్చు, మీకు వేరే కంపెనీలో కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే రైతులకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి పేరు వచ్చేసి రోగర్. అది మనకి ఎఫ్ఎంస్ కంపెనీలో ఉంటుంది. వేరే కంపెనీలలో కూడా వేరే పేరుతో అందుబాటులో ఉంటుంది. టెక్నికల్ ఇదే ఉంటుంది. మరి రోగర్ అనే మందు వాడేటప్పుడు ఫస్ట్ కాంబినేషన్ ఎక్కువ రైతులు వాడేది జంప్ అండి. జంప్ అంటే మనకు బేర్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇది మనకు పిప్రల్ టెక్నికల్ అనేది 80% ఉంటుంది. ఇది మనకు డబ్ల్యూజీ అంటే పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది కూడా మనకు తామర పురుగు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. రైతులు ఎక్కువగా వాడేది ఈ రోగర్ మరియు జంప్ కాంబినేషన్ వాడుతుంటారు. ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషనే. కాకపోతే ఇక్కడ పెట్టుబడి చూస్తే మీకు జంపు నాకు తెలిసి మార్కెట్లో 750 నుంచి 800 మధ్యలో ఉంటుంది. మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. వేసుకోండి, ఒక 750 వేసుకోండి. రోగర్ వచ్చేసి ₹350 వేసుకోండి. ఇవి రెండు కలిపితే మీకు ₹1100 అవుతుంది. ఈ ₹1100 పెట్టినప్పుడు మరి రిజల్ట్ ఎంత కనిపిస్తుంది అనేది కూడా రైతు గుర్తుంచుకోవాలి. దాంతోపాటు మరొకటి కూడా చెప్తాను మీకు. అక్టారా లిక్విడ్ అంటామండి. అక్టారా లిక్విడ్ అంటే మనకు థైమెథాక్సిమ్ అనే టెక్నికల్ 30% ఉంటుంది. ఇందులో మీకు అక్టారా లిక్విడ్ అని ఇస్తాం ఎక్కువ రైతులు. ఏ కంపెనీలో కావచ్చు మీకు అక్టారా లిక్విడ్ అంటే ఇస్తారండి. ఇది మీకు ఒక్కొక్క కంపెనీ బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఎంఎంసీ కంపెనీలో కూడా మనకు అక్టారా లిక్విడ్ వచ్చేసి 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది. ఎకరం డోస్ అంటే మీకు 500 ml మందు వస్తుంది, 200 లీటర్లకు వస్తుంది. రోగర్ కూడా ఎకరానికి వచ్చేసి 500 ml వాడుకోవాలి, 200 లీటర్ల వాటర్కి వస్తుంది. ఈ అక్టారా లిక్విడ్ కూడా మీకు 350, ఇది ఒక 350. మరి 700 మీకు ఇది కూడా ఒక మంచి చీప్ రేట్ కదా. ఇది తక్కువ రేట్ల మంచి మందు చెప్పుకోవచ్చు. మీరు 1100 పెట్టి వాడినప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ 700 పెట్టినప్పుడు కూడా వస్తుంది. ఎవరైతే రైతులు గత 2 సంవత్సరాలు చెప్తున్నాను నేను, రోగర్లో జంపు కాకుండా అక్టారా లిక్విడ్ కాంబినేషన్ అనేది తక్కువ రేట్లో రిజల్ట్ బాగుంటుంది. మీరు ఎక్కువ రేట్ పెట్టినప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉందో తక్కువ రేట్ పెట్టినప్పుడు కూడా అంతకంటే డబుల్ రిజల్ట్ ఉంది. కాబట్టి పెట్టుబడి ఎందుకు ఎక్కువ పెట్టాలి, అక్టారా లిక్విడ్ మరి రోగర్ కాంబినేషన్ వాడుకోండి, రిజల్ట్ బాగుంటుందని చెప్పి ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా రైతు చూడకపోతే చూడండి. మరి ఇకపోతే కొంతమంది రైతులు ఈ అక్టారా లిక్విడ్ జంపు కాకుండా అస్పేట్ అంటే మనం అస్టాప్ అంటాం. ఈ అస్టాప్ అనేది వాడుతూ ఉన్నారు. కొంతమంది టాటా కంపెనీలో ఉన్నటువంటి హంకు కూడా వాడుతూ ఉన్నారు. మరి దీన్ని కూడా మీరు పెట్టుబడి విషయంలో చూస్తే ఇదొక 350, అదొక 350, ₹700 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ట్రిప్స్ను కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువ మొత్తం మనకు ట్రిప్స్ సంబంధించిన కాంబినేషన్ ఇవ్వాలి. అందులో మీకు మేజర్గా ట్రిప్స్ను కంట్రోల్ పెట్టుకోవాలంటే తామర పురుగుతో పాటు తెల్లదోమ, ఎర్రనల్లి, రసం పీల్చే పురుగులు అన్నిటి కూడా కంట్రోల్ పెట్టాలంటే అక్టారా లిక్విడ్ అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. కొంతమంది రైతులు అన్నమా ఏరియాకు అక్టారా లిక్విడ్ దొరకడం లేదు. ఈ అక్టారాలో ఐడోస్ మందు కూడా ఉంటుంది కదా, గ్రానస్ రూపంలో ఉంటుంది.
అది 70% ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు 70% ఉన్నటువంటి అక్టార్ అనేది వాడాల్సిన అవసరం లేదండి. 30% ఉన్నటువంటి అక్టార్ లిక్విడ్ మీకు చిన్న కంపెనీ అన్న పర్లేదు తీసుకోండి. ఇంకా చిన్న కంపెనీ అయితే మీకు తక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 250 కూడా 300 కూడా వచ్చేటటువంటి అక్టార్ లిక్విడ్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి తీసే కంటే తక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి తీస్తేనే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో చూడండి రేట్ అనేది ఈ రోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు హెవీగా పెట్టుబడి పెట్టడం వల్ల రేపు లాభం వచ్చినా కూడా మొత్తం పెట్టుబడిలో వెళ్ళిపోతుంది. కాబట్టి రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎంతసేపు మీరు ఈ కాంబినేషన్లో మనకు దేనికి పని చేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి, మరి ఈ కాంబినేషన్లో మార్కెట్లో ఇంకేమైనా మందులు ఉన్నాయా తక్కువ రేట్లో వచ్చేసి అనేది చూసుకొని కనుక మీరు మందులు వాడుకుంటే ఉన్నటువంటి సమస్యలు మనం కంట్రోల్ చేసుకుంటూ చేను మంచి మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉన్నటువంటి రోగర్ కాంబినేషన్లో రైతులు ఎక్కువగా వాడేది మాత్రం ఇవ్వదాకా చెప్పినటువంటి మీకు ఉన్నటువంటి జంపు కావచ్చు, అక్టారా లిక్విడ్ కావచ్చు, లేకపోతే కొంతమంది అస్పేట్ వాడుతున్నారు, కొంతమంది అంకు వాడుతున్నారు. ఓకే, మీరు పర్లేదు మంచిగానే పనిచేస్తే నేను కాదంటలేను. కానీ అక్కడ మీకు పెట్టుబడి అనేది తగ్గించుకోమని చెప్తున్నాను నేను ఇప్పటికి కూడా. కాబట్టి తక్కువ పెట్టుబడిలో మీరున్నటువంటి రసం పీల్చే పురుగులు ఏదైతే ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఉన్నటువంటి తామర పురుగు నివారించుకోవాలంటే కంపల్సరీ మీరు ఒక్కసారి నేను చెప్పిన కాంబినేషన్ వాడండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రైతులు కాంబినేషన్ వాడారు, రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇప్పటి కూడా కొంతమంది రైతులు రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యాలు కూడా వాడుతూ ఉన్నారు. అది మీకు రోగర్ మరియు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పదను ఉన్నప్పుడు వాడుకోండి. దీని యొక్క రిజల్ట్ మీకు తొందరగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మీకు వచ్చేటువంటి ఇగురు మొత్తం మాడిపోతుందో దానికి కారణం ప్రధానంగా మనకు తామరపురు సమస్య, కొంత ఎర్రనల్లి సమస్య కూడా ఉంటుంది. మరి ఎర్రనల్లితో పాటు తామరపురు నివారించుకోవాలంటే తక్కువ ఖర్చులో ఉన్నటువంటి మందు మనకు ఎఫ్ఎంఎస్ కంపెనీలో ఉన్నటువంటి రోగర్. ఈ రోగర్లో మాత్రం ఇప్పటి వాతావరణ పరిస్థితికి జంపు కాకుండా ఒక్కసారి నా మాట విని మీరు ఈ అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ వాడుకోండి. మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే ప్రధానంగా ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకు తామర పురుగే. కాబట్టి మరి తామర పురుగు చూడండి, ఈరోజు 3000, 2500, 2000 పెట్టి కూడా మనం మందులు వాడుతున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది రైతులకు తామర పురుగు సమస్య కంట్రోల్ కావడం లేదు. మరి అంత పెట్టుబడి పెట్టి మనం తామర పురుగు కంట్రోల్ కాకపోతే రైతుకు అనేది పెట్టుబడి పెరుగుతుంది, మళ్ళీ వేరే మందు తెచ్చి మళ్ళీ మందు వాడతాడు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ తక్కువ పెట్టుబడిలో ఉన్నటువంటి రోగాల్లో మీరు అక్టార్ లిక్విడ్ కాంబినేషన్ కలిపి వాడుకుంటే మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి ఈ తామరపురు సమస్యతో పాటు తెల్లదోమను, ఎర్రనల్లిని కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి అక్టార్ లిక్విడ్ 200 లీటర్లకు అయితేనేమో ఏ కంపెనీ అయినా పర్లేదు 500 ml వాడుకోవాలి. అదేవిధంగా రోగారు కూడా ఎకరానికి వచ్చేసి 500 ml వాడుకోండి. ఒక్కసారి ఈ కాంబినేషన్ వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైనా రైతులు ఈ కాంబినేషన్లో వాడి ఉంటే దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అడుగుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి కాంబినేషన్ వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.